ఈ వాగ్దానాల ద్వారా మీరు ఆదరించబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆమేన్. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఆశ అనేది ఉంటూ ఉంటుంది. చాలామంది ఆశపడుతూ ఉంటారు. లైక్ మంచి చదువులు చదవాలనో, ఒక మంచి ఉద్యోగము వ్యాపారము చేయాలనో, మంచి అమ్మాయినో అబ్బాయినో వివాహము చేసుకోవాలనో, లేదా మంచి ప్రాపర్టీస్ని కలిగి ఉండాలనో, ఒక మంచి డాక్టర్ అవ్వాలనో, ఇంజనీర్ అవ్వాలనో, పోలీస్ ఆఫీసర్ అవ్వాలనో, ఇలా రకరకాలుగా ఆశపడుతూ ఉంటారు. మరి ఆశపడటంలో తప్పేమి లేదు. ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ఆశపడటము ఎంత మాత్రం కూడా తప్పు కాదండి. మరి చాలామంది వ్యక్తుల్లో ఇవాళ చూసుకున్నట్లయితే భౌతికపరమైన ఆశలు కలిగి ఉంటూ ఉంటారు. అయితే అంతకంటే ముందు ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క దేవుని బిడ్డ ఆధ్యాత్మికమైన ఆశ కలిగి జీవించాలి. దేవునిపైన ఆశ కలిగి జీవించాలి. మరి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. ఆయన విధించిన కట్టడల పైన మనకు ఆశ కలగాలి. మరి వాక్యానుసారమైన జీవితం జీవించటానికి ఎల్లవేళలా ఆశ కలిగి ఉండాలి. ప్రార్థించాలన్నా, వాక్యము చదవాలన్నా, దేవుణ్ణి ఎల్లవేళలా స్తుతించాలన్నా, కృతజ్ఞతలు అర్పించాలన్నా కూడా ఆశ కలిగి ఉండాలి. మరి భౌతికపరమైన ఆశలు ఎలాగైతే మీరు కలిగి ఉంటారో, అంతకంటే ఎక్కువగా ఆయన బిడ్డలమైన మనము ఆధ్యాత్మిక పరంగా కూడా ఆశ కలిగి ఉండాలండి. మరి ఎందరైతే ఆధ్యాత్మిక పరమైన ఆశలు కలిగి ఉంటారో తప్పకుండా వారి భౌతిక పరముగా కూడా దేవుడు బ్లెస్ చేస్తాడు. మరి రోజు ఈ వాగ్దానాన్ని నమ్మండి. మీరు ఏ ఆశతో ఈరోజు ఈ వీడియో చూస్తున్నారో తప్పకుండా అది దేవుని చిత్తం అయితే, అది మీకు మంచిదిగా దేవుడు ఎంచితే, భావిస్తే తప్పకుండా మీ యొక్క ఆశ దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన ఎప్పుడు కూడా తృప్తిపరిచే దేవుడు. నమ్మండి, విశ్వసించండి, వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.